So JK flip-flop. JK flip-flop is the refinement of RS flip-flop. RS flip-flop modification JK flip-flop. ఎందుకు మోడిఫై చేశారు అంటే ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్లో ఒక డ్రాబ్యాక్ ఉందండి. ఏంటి ఆ డ్రాబ్యాక్ అంటే వెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఎస్ ఈక్వల్ టు 1 ఇన్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ వి గెట్ ఇన్ డిటర్మైన్ స్టేట్, అంటే ఇన్వాలిడ్ స్టేట్ వస్తుంది ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్లో ఆర్ ఈక్వల్ టు 1 ఎస్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు. సో దాన్ని డిఫైన్ చేయడానికి, అంటే దానికి ఒక వాల్యూ, ఒక అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయడానికి, ఆ పర్టికులర్ కేస్కి అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయడానికి జేకే ఫ్లిప్ ఫ్లాప్ డిజైన్ చేశారండి. ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్లో జే ఇన్పుట్ కే ఇన్పుట్స్ ఉంటాయి. జే ఇన్పుట్ ఈజ్ సిమిలర్ టు ద ఎస్ ఇన్పుట్ అండ్ కే ఇన్పుట్ ఈజ్ సిమిలర్ టు ద ఆర్ ఇన్పుట్. ఓకే, ఇన్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఫంక్షనాలిటీ, ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ ఫంక్షనాలిటీకి సిమిలర్గా ఉంటుంది, ఎక్సెప్ట్ వన్ కేస్ దగ్గర ఇవి రెండు డిఫర్ అవుతాయి. ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్లో ఆర్ ఈక్వల్ టు 1 ఎస్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు మనకి ఇన్డిటర్మైన్ స్టేట్ వస్తుంది. అదే ఇన్ జేకే ఫ్లిప్ ఫ్లాప్లో వెన్ జే ఈక్వల్ టు 1 ఎస్ కే ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు qn+1 ఈక్వల్ టు క్యూ బార్ ఎన్ అవుతుంది. అంటే qn+ అంటే ప్రెసెంట్ ప్రొడ్యూస్ అయ్యే అవుట్పుట్, క్యూ బార్ ఎన్ అంటే ప్రీవియస్ అవుట్పుట్. qn+1 ఈక్వల్ టు క్యూ బార్ ఎన్ మీన్స్ ప్రెసెంట్ జనరేట్ అయ్యే అవుట్పుట్ ప్రీవియస్ అవుట్పుట్ కి కాంప్లిమెంట్ ఉంటుంది. సో ఇలాగా ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లో ఉన్న డిటర్మైన్ స్టేట్ ని ఇక్కడ జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో డిటర్మైన్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అండ్ పక్కనే ట్రూత్ టేబుల్ కూడా నోట్ చేశానండి. అండ్ బ్లాక్ డయాగ్రామ్ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్ కి జే కే ఇన్పుట్స్ గా అండ్ క్లాక్ సిగ్నల్ కూడా ఇన్పుట్ గా సబ్మిట్ చేశారు. అండ్ 2 అవుట్పుట్స్ ఉన్నాయి, క్యూ అండ్ క్యూ బార్. సో ఈ క్యూ బార్ వచ్చేసి ఈ ఫస్ట్ నాండ్ గేట్ కి ఇన్పుట్ గా ఇచ్చారు. అలాగే ఈ క్యూ అవుట్పుట్ వచ్చేసి ఈ సెకండ్ నాండ్ గేట్ కి ఇన్పుట్ గా ఇచ్చారు. ఇలా అవుట్పుట్స్ ని నాండ్ గేట్స్ కి ఇన్పుట్ గా కనెక్ట్ చేయడాన్ని ఫీడ్బ్యాక్ పాత్ అంటాము. ఈ ఫీడ్బ్యాక్ పాత్ కనెక్ట్ చేయడం వల్లనే మనకు జే ఈక్వల్ టు 1 అండ్ కే ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఇన్వాలిడ్ స్టేట్ ప్రొడ్యూస్ అవ్వకుండా సమ్ కాంప్లిమెంట్ అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలా ఫీడ్బ్యాక్ కనెక్షన్ ఉండడం వల్లనే ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ లో ఉన్న డ్రాబ్యాక్ ని ఇక్కడ ఓవర్కమ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ద ట్రూత్ టేబుల్ ఫర్ ద జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో ఇది ఇన్పుట్ పార్ట్ అండి, అండ్ ఇది వచ్చేసి అవుట్పుట్ పార్ట్. ఇన్పుట్ పార్ట్ లో మనకు 3 వేరియబుల్స్ ఉన్నాయి, క్లాక్ సిగ్నల్, జే అండ్ కే వేరియబుల్. అవుట్పుట్ పార్ట్ లో వచ్చేసి ఓన్లీ క్యూ మాత్రమే నోట్ చేశాను. సో క్యూ బార్ నోట్ చేయలేదు, ఎందుకంటే క్యూ బార్ వచ్చేసి దీనికి కాంప్లిమెంట్ ఉంటుంది. తర్వాత ఈ ఫంక్షన్ టేబుల్ వచ్చేసి జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఎలా ఆపరేట్ అవుతుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఎలా ఆపరేట్ అవుతుంది అనేది రిప్రజెంట్ చేస్తుంది. అండ్ క్లాక్ సిగ్నల్ కి 0 అండ్ 1 ఉన్నాయి. క్లాక్ సిగ్నల్ 0 అంటే నెగిటివ్ పల్స్ లో ఉన్నప్పుడు సర్క్యూట్ అనేది ఆపరేట్ అవ్వదండి. ఎందుకంటే ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో, సో ఇలా యారో యూజ్ చేస్తున్నాము అంటే పాజిటివ్ క్లాక్ పల్సింగ్ జరుగుతుందని, ఇక్కడ పాజిటివ్ క్లాక్ హై లెవెల్ ట్రిగ్గరింగ్ జరుగుతుందని. అంటే మీనింగ్ ఏంటంటే పాజిటివ్ క్లాక్ ఉన్నప్పుడే సర్క్యూట్ అనేది ఆపరేటింగ్ మోడ్ లో ఉంటుంది, నెగిటివ్ క్లాక్ పల్స్ ఉన్నప్పుడు సర్క్యూట్ అనేది ఆపరేటింగ్ మోడ్ లో ఉండదు. సో కాబట్టి ఇక్కడ మీరు క్లాక్ పల్స్ వాల్యూ నెగిటివ్ తీసుకున్నప్పుడు అండ్ జే అండ్ కే వాల్యూస్ ఏ కాంబినేషన్ ఉన్నా కానీ మనకి అవుట్పుట్ జనరేట్ అవ్వదు, ప్రీవియస్ స్టేటస్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇక్కడ నో చేంజ్ స్టేట్ అని పెట్టాము. తర్వాత జే అండ్ కే వాల్యూస్ తో మనకు 4 కాంబినేషన్స్ నోట్ చేసుకున్నాము, 00, 01, 10, 11. సో ఈ అన్ని 4 కాంబినేషన్స్ కి క్లాక్ వాల్యూ 1 అని అజ్యూమ్ చేసుకున్నామండి. తర్వాత ఫస్ట్ కాంబినేషన్ చూడండి, జే ఈక్వల్ టు కే 0, కే ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు మనకు నో చేంజ్ స్టేట్ వచ్చింది. నో చేంజ్ స్టేట్ అంటే ప్రీవియస్ స్టేట్ ఏముంటుందో అదే రిపీట్ అవుతుందండి. ప్రీవియస్ స్టేట్ 0 ఉంటే ఇప్పుడు వచ్చే ప్రెసెంట్ స్టేట్ కూడా 0 ఉంటుంది. అండ్ ప్రీవియస్ అవుట్పుట్ 1 ఉంటే ఇప్పుడు ప్రెసెంట్ ప్రొడ్యూస్ అయ్యే అవుట్పుట్ కూడా 1 ఉంటుంది. కాబట్టి దీన్ని నో చేంజ్ స్టేట్ అని పెట్టాను. సో ఆ కేస్ ఎలా జనరేట్ అవుతుంది అని మనము ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కేస్ కన్సిడర్ చేస్తున్నానండి. క్లాక్ వాల్యూ 1 అండ్ జే వాల్యూ కే వాల్యూ 00 గా తీసుకున్నాను. ఓకే, సో జస్ట్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. క్లాక్ వాల్యూ 1, సో క్లాక్ ఇన్పుట్ ఇది, సో క్లాక్ వాల్యూ 1, సో ఇక్కడ కూడా 1 వస్తుంది. అండ్ కే వాల్యూ 0, జే వాల్యూ కూడా 0,
అండ్ తర్వాత థర్డ్ ఇన్పుట్. సో ఈ ఇన్పుట్ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి, క్యూ ఇన్పుట్. ఈ క్యూ అనేది ఈ థర్డ్ ఇన్పుట్. అలాగే ఈ నాండ్ గేట్కి ఈ ఇన్పుట్ వచ్చేసి క్యూ బార్ ఇన్పుట్ అండి. క్యూ అండ్ క్యూ బార్ అంటే ప్రీవియస్గా ఉన్న అవుట్పుట్స్. సో మనకు ప్రీవియస్గా అవుట్పుట్స్ ఏమున్నాయో తెలియదు కాబట్టి ప్రీవియస్ అవుట్పుట్స్ ఏదర్ 0 కానీ 1 కానీ ఉంటాయి. సో ఆ 2 అజంప్షన్స్ నోట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ క్యూ ఓల్డ్ వాల్యూ 0 తీసుకున్నాను. సో క్యూ ఓల్డ్ వాల్యూ 0 అవుతే క్యూ బార్ ఓల్డ్ వాల్యూ 1 అవుతుంది. ఓకే, సో ఈ అజంప్షన్కి ఏం అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుంది, సో దాన్ని వచ్చేసి క్యూ న్యూ, క్యూ బార్ న్యూగా కన్సిడర్ చేస్తున్నానండి. ఓకే, క్యూ ఓల్డ్ 0. సో క్యూ అవుట్పుట్ మనం ఇక్కడ నోట్ చేయాలి. సో క్యూ వాల్యూ మీరు ఏది అర్థం చేసుకున్నారో అది. సో 0 అండ్ క్యూ బార్. సో క్యూ బార్ వచ్చేసి ఇక్కడ క్యూ బార్ వాల్యూ 1. ఓకే, సో ఈ ఇన్పుట్స్కి ఏం అవుట్పుట్స్ జనరేట్. సో ఈ నాండ్ గేట్కి 3 ఇన్పుట్స్ 1 0 1. నాండ్ గేట్కి 1 ఇన్పుట్ 0 ఉన్నా కానీ అవుట్పుట్ 1 వస్తుంది. అలాగే దీని అవుట్పుట్ కూడా 1 వస్తుంది. తర్వాత ఈ 2 నాండ్ గేట్స్కి వన్ ఆఫ్ ది ఇన్పుట్ 1 ఉంది. సో సెకండ్ ఇన్పుట్ తెలిస్తేనే మనం అవుట్పుట్ ఏమొస్తుందని చెప్పగలము. సో దీని సెకండ్ ఇన్పుట్ క్యూ వాల్యూ. సో మీరు అజ్యూమ్ చేసుకున్న క్యూ వాల్యూ దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అండ్ దీని సెకండ్ ఇన్పుట్ వచ్చేసి క్యూ బార్ వాల్యూ. మీరు అజ్యూమ్ చేసుకున్నది క్యూ బార్ ఈక్వల్ టు 1. సో 1 1 ఉన్నప్పుడు అవుట్పుట్ వచ్చేసి 0. సో 1 0 అవుట్పుట్ వచ్చేసి 1 వస్తుంది. అంటే క్యూ ఓల్డ్ 0 తీసుకున్నప్పుడు ఇప్పుడు న్యూగా ప్రొడ్యూస్ అయిన వాల్యూ 0 అండ్ క్యూ బార్ వాల్యూ 1. ఓకే, సో సెకండ్ అజంప్షన్ కూడా తీసుకుంటున్నానండి. ప్రీవియస్ అజంప్షన్లో క్యూ వాల్యూ 0 అనుకున్నాను, ఇప్పుడు 1 అనుకుంటున్నాను. సో క్యూ ఓల్డ్ వాల్యూ 1 అయితే క్యూ బార్ ఓల్డ్ వాల్యూ 0 అవుతుంది. జస్ట్ ఈ వాల్యూస్ని ఇన్ ప్లేస్ ఆఫ్ క్యూ అండ్ క్యూ బార్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇది క్యూ ఇన్పుట్. ఇప్పుడు మీరు ప్రీవియస్గా మీరు 0 అనుకున్నారు ఈ వాల్యూని, ఇప్పుడు ప్రీవియస్గా ఈ వాల్యూని 1 అనుకుంటున్నారు కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ 0 1 సబ్స్టిట్యూట్ చేయండి. అలాగే ప్రీవియస్గా ఈ వాల్యూ 1 ఉంది, ఇప్పుడు వచ్చేసి ఈ వాల్యూ 0 ఉంది. సో 1 ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు అవుట్పుట్ ఏం జనరేట్ అవుతుంది అనేది చూడండి. రిమైనింగ్ వాల్యూస్ ఏం చేంజ్ అవ్వవు. సో ఓన్లీ క్యూ బార్ వాల్యూసే చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ నాండ్ గేట్కి 3 ఇన్పుట్స్ 0 0 0 1 కాబట్టి 1 ఇన్పుట్ 0 ఉన్న అవుట్పుట్ 1 వస్తుంది. అండ్ ఇక్కడ కూడా 1 0 1 ఇన్పుట్ 0 ఉన్నా కానీ అవుట్పుట్ 1 వస్తుంది. తర్వాత క్యూ వాల్యూ. సో మీరు అజ్యూమ్ చేసుకున్న క్యూ వాల్యూ 1 కాబట్టి సో 0 బదులు ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయండి. అండ్ క్యూ బార్ వాల్యూ 0 కాబట్టి ఇక్కడ 1 బదులు 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు అవుట్పుట్స్ ఏం వస్తాయి చూడండి. ఓకే, సో ఫస్ట్ నాండ్ గేట్ ఇన్పుట్స్ 1 0 1 ఇన్పుట్ 0 ఉన్నా కానీ మనకు అవుట్పుట్ 1 వస్తుంది. తర్వాత ఈ నాండ్ గేట్కి 2 ఇన్పుట్స్ 1 ఉన్నాయి. సో ఆల్ ఇన్పుట్స్ ఆర్ 1, దెన్ అవుట్పుట్ ఆఫ్ ద నాండ్ గేట్ ఈజ్ 0. సో మీరు ఓల్డ్ వాల్యూ 1 తీసుకున్నారు అండ్ న్యూగా ప్రొడ్యూస్ అయిన వాల్యూ 1 అండ్ దీని వాల్యూ 0. ఓకే, సో సీ ద రిజల్ట్, సీ ద కేసెస్. ఓల్డ్ వాల్యూ 0 తీసుకుంటే న్యూగా ప్రొడ్యూస్ అయిన వాల్యూ కూడా 0నే. ఓల్డ్ వాల్యూ 1 తీసుకుంటే న్యూగా ప్రొడ్యూస్ అయిన వాల్యూ కూడా 1. అంటే J ఈక్వల్ టు 0. సో J ఈక్వల్ టు 0, K ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ప్రీవియస్ అవుట్పుట్ ఏముందో అదే న్యూ అవుట్పుట్ కూడా అవుతుంది. ప్రీవియస్ అవుట్పుట్ ఏముందో అదే న్యూ అవుట్పుట్ కూడా అవుతుంది. కాబట్టి J ఈక్వల్ టు 0, K ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు నో చేంజ్ స్టేట్ అనేది నోట్ చేశానండి. ఓకే,
So next to see the second case, J equal to 0, K equal to 1 and clock value equal to 1. సో ఇలా ఉన్నప్పుడు మనకు అవుట్పుట్ 0 వస్తుందండి. సో 0 ఉంది కాబట్టి దీన్ని రీసెట్ స్టేట్ అంటాము. సో జస్ట్ ఈ కేస్కి 0 ప్రొడ్యూస్ అవుతుందా లేదా అనేది చెక్ చేయండి. ఈ వాల్యూస్ జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది క్లాక్ ఇన్పుట్, సో 1 అండ్ J వాల్యూ వచ్చేసి 0 అండ్ K వాల్యూ ఈజ్ ఆల్సో 0, క్లాక్ వాల్యూ 1 అండ్ ఈ థర్డ్ ఇన్పుట్స్ ప్రీవియస్ క్యూ అండ్ క్యూ బార్ వాల్యూస్. సో క్యూ వాల్యూ ప్రీవియస్ క్యూ వాల్యూ 0 అని అజ్యూమ్ చేసుకుంటున్నాను అండ్ క్యూ 0 అయితే క్యూ బార్ 1 అవుతుంది. సో అవుట్పుట్స్ చూడండి 1 0 1. అవుట్పుట్ ఆఫ్ ద ఫస్ట్ NAND గేట్ ఈజ్ 1 1 0 0. 1 ఇన్పుట్ 0 ఉన్నా కానీ అవుట్పుట్ ఆఫ్ ది NAND గేట్ 1 వస్తుంది. సో ఇక్కడ కూడా మనకు 1 అవుట్పుట్గా వస్తుంది. తర్వాత ప్రీవియస్ క్యూ వాల్యూ 0 అని అజ్యూమ్ చేసుకున్నారు కాబట్టి ఈ NAND గేట్ కూడా వన్ ఆఫ్ ది ఇన్పుట్ క్యూ వాల్యూ కాబట్టి ఆ అజ్యూమ్డ్ వాల్యూని ఇక్కడ నోట్ చేస్తున్నాను 1 0. క్యూ వాల్యూ 0 అవుతే క్యూ బార్ వాల్యూ 1. ఓకే, సో ఫస్ట్ NAND గేట్కి 2 ఇన్పుట్స్ 1, సో అవుట్పుట్ వచ్చేసి 0 వస్తుంది అండ్ 1 0. అవుట్పుట్ ఆఫ్ ది NAND గేట్ ఈక్వల్ టు 1. ఓకే, సో అవుట్పుట్ 0 వచ్చింది చూడండి. J వాల్యూ 0, K వాల్యూ K వాల్యూ 1, J వాల్యూ 0, K వాల్యూ 1 తీసుకున్నప్పుడు ఇక్కడ మనకేం చేంజ్ ఉండదండి. ఎందుకంటే 1 ఇన్పుట్ 0 ఉన్నా కానీ అవుట్పుట్ వస్తుంది, అవుట్పుట్ 1 వస్తుంది కాబట్టి సో J వాల్యూ 0, K వాల్యూ 1 ఉన్నప్పుడు మీకు అవుట్పుట్ అనేది 0 వచ్చింది. J ఈక్వల్ టు 0, K ఈక్వల్ టు 1. సో అవుట్పుట్ 0 వచ్చింది కాబట్టి దీన్ని రీసెట్ స్టేట్ అంటారు. నెక్స్ట్ థర్డ్ కేసు చూడండి. J వాల్యూ 1, K వాల్యూ 0. J వాల్యూ 1, K వాల్యూ 0. క్లాక్ సిగ్నల్ 1 ఉన్నప్పుడు మనకు అవుట్పుట్ 1 వస్తుంది కాబట్టి దీన్ని సెట్ స్టేట్ అంటారు. సో ఈ ఇన్పుట్ సబ్స్టిట్యూట్ చేసి అవుట్పుట్ 1 వస్తుందో లేదో చెక్ చేయండి. సో క్లాక్ సిగ్నల్ వాల్యూ 1, J వాల్యూ 1, K వాల్యూ 0 అండ్ తర్వాత క్యూ బార్ వాల్యూ. సో 1 0 ముందు క్యూ బార్ వాల్యూ 0 ఉంది కాబట్టి క్యూ బార్ వాల్యూ 1 ఉంటుంది. అండ్ తర్వాత ఈ సెకండ్ NAND గేట్ ఇన్పుట్ థర్డ్ ఇన్పుట్ ఈస్ క్యూ. సో ప్రీవియస్ ఈ స్టేట్కి ముందు ప్రీవియస్ వాల్యూ 0 కాబట్టి 0 తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి 3 ఇన్పుట్స్ 1 ఉన్నాయి. సో 3 ఇన్పుట్స్ 1 ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ 0 వస్తుంది అండ్ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఈజ్ 0, అవుట్పుట్ ఆఫ్ ది NAND గేట్ ఈజ్ 1. ఓకే, సో ఇక్కడ చూడండి 1 ఇన్పుట్ 0 ఉంది, వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఈజ్ 0 కాబట్టి ఇమ్మీడియట్గా అవుట్పుట్ జనరేట్ అవుతుంది 1 అనేసి. ఇక్కడ జనరేట్ అయిన అవుట్పుట్ ఈ NAND గేట్కి ఇన్పుట్గా వస్తుంది. సో ఈ NAND గేట్కి 2 ఇన్పుట్స్ 0 ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ 0 వస్తుంది. సో J వాల్యూ 1 అండ్ K వాల్యూ 0 ఉన్నప్పుడు అవుట్పుట్ 1 వచ్చింది. J వాల్యూ 1, K వాల్యూ 0 ఉన్నప్పుడు అవుట్పుట్ 1 వచ్చింది కాబట్టి దీన్ని క్యూ అవుట్పుట్ సెట్ స్టేట్లో ఉంది కాబట్టి ఈ స్టేట్ని సెట్ స్టేట్ అంటారు. నెక్స్ట్ ఫోర్త్ కేస్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్. J ఈక్వల్ టు 1, K ఈక్వల్ టు 1. అదే SR ఫ్లిప్ ఫ్లాప్లో J వాల్యూ 1, K వాల్యూ 1 ఉన్నప్పుడు అంటే J